వెల్కమ్ టు హిందీ టీ కిచెన్. ఈరోజు నేను కొరమేని చేపల పచ్చడి పడుతున్నానండి. నిల్వ ఉండే పచ్చడి, అయితే తినాలనిపించే నిల్వ పచ్చడి అండి. కొరమేని నిల్వ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ వివరంగా చూపిస్తానండి. నేర్చుకునేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. అంటే మామూలుగా అయినా వేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా ఎందుకు కట్ చేసానంటే ఏగడానికి కూడా ఈజీగా ఎగుతుంది, ఉప్పు కారం బాగా పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కలు వేయించుకునే ముందు వీటిల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. కొంచెం తడంతా ఆరిన తర్వాత అయితే నూనెలో వేయించుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఫ్రైకి మసాలా కొరకు జీలకర్ర, మెంతులు, ఆవాలు, మసాలా, ధనియాలు. వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా గాలికి ఆరబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా అవుతాయండి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ముక్కలు మునిగేలాగా వేయించుకుంటే బాగా ఏగుతాయి. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ముక్క సరిగ్గా ఏగకపోతే నిల్వ ఉండదు. నిల్వ ఉండాలి అని అంటే, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే ఇలా ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయాక వేసుకోవాలి. పేస్ట్ వేగిందండి. దీంట్లో వేయించుకుని ముక్కలు వేసుకోవాలి. ఘాటుకు సరిపడిన కారం, తగినంత ఉప్పు వేసుకున్న మసాలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని మనం పులుపుకు సరిపడిన నిమ్మరసం కలుపుకోవాలండి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.